వెల్కమ్ టు ఆద్య టీవీ. పెన్పడక మండల్ మాచారం సూర్యాపేట జిల్లాలో మనం ఉన్నాము. ఇక్కడ మాచారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఇక్కడ పెద్ద మనుషులు అయితే కూర్చున్నారు. వీళ్ళు ఒక చెట్టు నీడ కింద తీరుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ రాష్ట్ర సర్కార్ ఏర్పడి ఇప్పటికీ 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో. మరి ప్రజలకు ఇస్తున్న హామీలు 6 గ్యారంటీలు నెరవేరినాయా లేదా, వీళ్ళ కష్టాలు సుఖాలు ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద మనిషి నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు మంగత. ఏమే మరి ఎట్లున్నది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఈ ఎట్లా అంటే రైతు బంధు ఒకటి పడతలే, సరే చిన్నగా వస్తూ అవుతున్నాయి కానీ రైతు బంధు ఒకటి పడతలే. రుణమాఫీ కూడా ఒక 2 లక్షల వరకు ఆగిపోయినాయి, మిగతా అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. లక్ష కాడ నుంచి 50, 60, 70 లక్ష ఉన్న కాడ అయిపోయినాయి. ఈ 2 లక్షల కాడ అయిపోయింది. మరి ఎందుకే 2 లక్షలు కూడా అయిపోయినాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు కదా? ఏది అనలే కాలేగా, మా కాడ కాలేగా. కాంది ఎట్లా చెప్తాం మేము మాత్రం అబద్ధం. మరి ఎట్లుంది? ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకు ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఏం పంట వేసినావు? పొలమే. సన్నర్లా దొడ్ల? సన్నయ్య పెడుతున్నావు ఇప్పుడు. సన్నయ్య. మరి అయిపోయిందా? పంట తీసినావా? ఆడ ఇంకా నెల పడుతుంది. అంటే కొన్ని ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? పుష్కలంగా నీళ్ళు నీళ్ళు కాలువ కాదుగా మాకు. కాలువ కాదు, ఇది మెట్టే. బోర్ లేదా? బోర్లు ఉన్నాయి, అవి కూడా బీక్కపోయినాయి. కాలాలు బాగా లేక బోర్లు ఎక్కువైనాయి, అన్ని బీకేసి కొన్ని ఎండిపోయినాయి పొలాలు. ఎకరకు ఎంత పెట్టుబడి వస్తుంది? ఎకరానికి వస్తుంది 15,000 దానికి వస్తుంది. 15,000 వస్తుందా? దున్నిపిచ్చుడు మళ్ళీ మందులు వేసుడు ఇవన్నిటి కలిపి 15,000-16,000 అయితే సరిపోతుంది. 20,000 అంతకంటే ఎక్కువ రాదు. మరి ఏమది ఈ బుక్ పట్టుకొని కూర్చున్నావు నువ్వు? పింఛన్ ఇస్తే. పెన్షన్ బుక్? నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఓ, ఎంత వస్తుంది? 2,000. 2,000 ఎందుకు? 4,000 ఇయ్యలే ఇంకా. మరి సర్కార్ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి ఏం చెప్పింది నీకు? ఏం చెప్పి ఇస్తానన్నాడు. ఎంత ఇస్తాడు? 4,000 ఇస్తాను. మరి ఎంత ఇయ్యలే ఇంకా. మరి ఎన్ని నెలలే? 4 అంటే 14 నెలలు అవుతున్నట్టుంది. 14 నెలలు. 8,000 బాకీ ఉంది మరి ప్రభుత్వం నీకు? ఎంత ఉంది కదా, అంతా మనకి ఏం బాకీ అంటారు? బాకీ ఉన్నది మరి ఇస్తేగా ఇచ్చింది అంటాం. దానికి ఇయ్యలేదు అంటే మరి ఇప్పుడు నీకు బాకీ పడ్డట్లు అన్నా లేదా? పడ్డట్టే మరి. అంతే. పడ్డా? ఎంత పడ్డాడు? ఎంత పడ్డా? 14 రోజులు. 14 రోజులు అంటే 28,000 వెనక పడ్డట్టు. అంటే నీకు 22,000 అప్పుడున్నాడు అయితే రేవంత్ రెడ్డి. మరేంది మరి ఇల్లు ముచ్చటేంది? ఇళ్ళ ముచ్చట ఇస్తా అని అన్ని ఇస్తా అంటుండు. ఇచ్చుడు అయితే లేదు, కాలే ఇంకా. అంటే 14 నెలలు అయింది. మరి వచ్చే కాలంలో మరి 2 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉన్నది. ఇస్తాడో చూస్తాడో ఏమవుతుందో తెలియదు. 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామా అన్నాడు. మరి ఇప్పుడు ఎన్ని వందల రోజులు అవుతుంది? దాదాపుగా 14 నెలలు అంటే 445 రోజులు, 50 రోజులు అవుతుంది కానీ కాలే. మరి చేస్తాడా చేయడా ఇక దేవునికి ఎరక. ఓటు వేసినావు గట్లా, దేవుడు ఓటు వేసినావు, గెలిపించినావు, చేస్తే తీసుకోపోయినావు, ఇస్తే తీసుకోపోయినావు. అన్ని తీసుకోక వాళ్ళు ఇస్తానని ఎవడో తీసుకుంటాడు, తీసుకోకుండా ఎట్టుంటారు? అవును. మరి అయ్యో. మరి సరే, ఇది నీ పెన్షన్ విషయానికి వస్తే ఇట్లా ఉంది. ఇప్పుడు మరి కోడలు ఉంది కదా నీకు, మన్మరాలు ఉంది కదా, మరి కోడల పరిస్థితి ఏంది, మన్మరాల పరిస్థితి ఏంది? నీకంటే పెన్షన్ వచ్చింది, అవ్వకు పెన్షన్ రాదేమో, సరే ఒప్పుకుందాం. మరి 2,500 ఇస్తున్నారు కదా ఇంట్లో నీ కోడలికి, మళ్ళా మన్మరాలకేమో స్కూటీ ఇస్తాను. ఇయ్యలే. ఎందుకు? ఎందుకంటే ఏది మేము పోయి వాడు మాట్లాడటం గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ కాదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాడు ఏ నాయకుడు వస్తాడో వాళ్ళని అడుగుతాం. మీ అన్నమాట మేము ఈ ఓట్లు ఏమంటాం, ఏదో ఆయన చెప్తాం. మేము పోయి పట్లు పట్టి గుంజుకొచ్చేది అయితే కాదు కదా. మేము పట్లు పట్టి గుంజుకొచ్చేది అయితే కాదు కదా. అందరికి వస్తే నాకు వస్తాయి, ఇక అంతే. ఏముంటుందా? పెద్ద మనిషి నువ్వు అట్లా మాట్లాడచ్చు, అందరికి వస్తే నీకు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మరి అందరు పెన్షన్ తీసుకుంటున్నారా? నువ్వు అందరికి రావట్లే. కొంతమంది పిల్లలు చచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు కూడా రావట్లే. ఈయనకి లేదు, నాకంటే పెద్దోళ్ళకి కూడా రాలే పెన్షన్ రాలే. మరి ఏం చేస్తాం? మరి మొన్న 6 గ్యారెంటీలు అప్లై చేసుకున్నారా? ఇస్తాడే మరి, వెనక ముందు ఇస్తాడేమో. ఏం చేస్తాం? ఇయ్యలేదని పట్టుబడి అయితే లేదు. ఆయన మళ్ళీ ఓట్లకు వచ్చినాడు మేము ఏమని అంటాం.
అంతేనా ఆయన పంచాయతీ పెట్టుకుంటాం కానీ ఇలా ఎవరితో పెట్టుకుంటే ఎవడిస్తాడు ఎవరు ఇస్తారంటే ఇక్కడ లోకల్లో లీడర్లు ఉంటారు కదనే లీడర్లు వస్తాయి అంటారు వాళ్ళు కూడా అంటారు. ఏడాదికి 5 లక్షల ఇండ్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది 14 నెలలు అయిపోయింది. మరి ఏడాదిలో ఈ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్లో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇల్లు కట్టించినట్లు నీవు విన్నావా? ఎప్పుడు ఇప్పుడు ఏడ కాలే ఇంకా సర్వే చేస్తున్నారు. సర్వే అయితే చేస్తున్నారు. 5 లక్షలు ఇస్తామంటున్నారు. అది ఇచ్చినాడు చూసినాడు లెక్క. ఓకే రైట్ చెప్పు పెద్ద మనిషి ఏంది ఏం నడుస్తుంది మరి? ఏం రాదు మాట్లాడు. ఆయన అన్న మాట ఒక్కటి కూడా నిజం లేదు. ఏది నిజం లేదు? ఏదైనా ఆ? ఏది లేదు. అంటే ఏది నిజం లేదు ఏది నిజం ఉన్నది? నువ్వేం చూసినావు? చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు. నువ్వు పెద్దోనివి, నీకేమనిపిస్తుంది? ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? బాలే ఎందుకు బాగాలేదు? బాలే ప్రభుత్వం ఎందుకు బాగాలేదు? ఆ? ఎందుకు బాగాలేదు? పని చేస్తలేదు. ఇంకెంత పని చేయాలి? ప్రభుత్వం పని చేయలేదంటే ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీలా, మహిళలకు ఉచిత బస అన్నీ ఏదైతే వాళ్ళు మాటిస్తున్నారు అన్నీ చేస్తున్నారు. ఎందుకు సార్ అది వేస్ట్. అది ఏది ఉచిత బస్ ఎందుకు వేస్ట్? వేస్టే. అట్లెట్లా? అమ్మ పక్కకే ఉన్నది, నువ్వు అట్లా అనకు. అది లెక్కే. అది అది నచ్చేది కాదు. అది ఆడోళ్ళు మగోళ్ళు ఒకటే తిట్టుడు. నువ్వు పోయి ఆ చీటి మీద కూకుంటే ఆడ వచ్చి లే మాది బస్సు అని మగోని లేపి ఆడ నిలబెడుతుంటే ఏమెక్తాడు మగోడు? అరే పైసలు ఇస్తున్నాం మనం, ఎందుకు ఎక్కద్దు? మనం పైసలు ఇచ్చినా మా బస్సు మాది ఫ్రీ అంటున్నారా? అయ్యో మరి పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? కేసీఆర్ ఇచ్చిన 2000. ఇప్పుడు అయ్యో ఆయన ఇచ్చిండు. ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఇచ్చింది. మరి ఈయన రేవంత్ ఆయన పెట్టింది ఈయన ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? 4. మరి 4 మరి కథ లేవు. మరి నీ మన్మరాల పరిస్థితి ఏంది? నీ కోడల పరిస్థితి అంత అవుతుంది. అంత అవుతుంది. మినిమం మరి నీకు చిన్నగా ఉన్నట్లుంది. ఇది నీదేనా? మరి ఏంది మీటర్ కనిపిస్తున్నది? మరి మాపి అయిందా? లేదు, బిల్లు కడతానే ఉన్నా. ఇగో చాలు. ఇగో చూడు బిల్లు, ఇదిగో చూపెట్టు. ఇది బిల్లా? అవును. ఎంత వచ్చింది? 231. 231. అంటే నీకు యూనిట్ కూడా చాలా తక్కువ కాలుతుంది. 31 యూనిట్. మరి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు. నీకు 231 రూపాయి కూడా మాపియాలేదా? మరి అప్లికేషన్ పెట్టుకోలేవా? లేదు లేదు. గాలి మిషన్ నాది. గాలి మిషన్ కాబట్టిగా మీకు ఉచిత కరెంట్ లేదు అన్నాడు. కడతానే ఉన్నా. 600, 700, 200 నడిచిన దాన్ని బట్టి. ఇట్లా మరి గ్యాస్ బీస్ బాగా పెట్టినావు. మరి గ్యాస్ అన్న సబ్సిడీ వస్తుందా? లేదు. ఎందుకు? ఇద్దరేనా ఉండేది? ఇద్దరమే. గ్యాస్ సబ్సిడీ కూడా వస్తలేదా? ఓకే. మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లున్నది? మరి పోయిన ప్రభుత్వంకు దీనికి తేడేమది? ఏమి చెప్తాం చాలు. ఒక ఆయన ఓ పని పెడతాడు, ఒక ఆయన ఓ పని పెడతాడు. ఆయన అన్న మాటలు ఈయన చేయరు, ఈయన చేసిన మాట ఆయన చేయరు. అట్లా ఉంటుందా? అట్లా ఉండొచ్చా? అంతే. అట్టే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం పాలన తీరు. ఓకే రైట్.